మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ డ్యాన్స్ అసోసియేషన్ మధ్య ఒక్కసారిగా విభేదాలు బగ్గుమన్నాయి. హైదరాబాద్లో ఫిల్మ్ ఛాంబర్కు సమీపంలో జరుగుతున్నటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశంలో రెండు వర్గాలుగా డ్యాన్స్ అసోసియేషన్ చీలిపోయింది. అందులో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు శేఖర్ మాస్టర్ ఒక వర్గంగా చీలిపోగా, అలాగే జానీ మాస్టర్ సతీమణి సుమలత మరొక వర్గంగా చీలిపోయారు. ఈ రెండు వర్గాల మధ్య ఒక్కసారిగా విభేదాలు బగ్గుమన్నాయి. ముఖ్యంగా డ్యాన్స్ అసోసియేషన్లో ఆధిపత్య పోరు ఒక్కసారిగా బయటపడింది. వందల మంది అక్కడికి డాన్సర్లు చేరుకున్నారు. డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా, సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఒకరు మాట పెరిగి చివరకు తోపులాట వరకు అక్కడ పరిస్థితులు దారితీశాయి. అక్కడ ప్రస్తుతం మన స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూడొచ్చు. డ్యాన్స్ మాస్టర్స్ ఎవరైతే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లుగా ఉన్నటువంటి జానీ మాస్టర్ ఒక వర్గంగా చీలిపోగా, జానీ మాస్టర్ వెనుక ఆయన సతీమణి సుమలత కూడా అక్కడ కనిపిస్తున్నారు. అలాగే వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది డాన్సర్లు కూడా జానీ మాస్టర్తో సుమలతతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. డ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో గొడవ ఒక్కసారిగా పెద్దది కావడంతో, తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఈ సమావేశం రసాబసగా మారినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. స్క్రీన్ మీద శేఖర్ మాస్టర్ పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ మనకి చూడొచ్చు వెనక వైపు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరు కూడా వాగ్వాదం చేసుకుంటున్నటువంటి దృశ్యాలను ఒకసారి మనం చూడొచ్చు. ఆడియోను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ అనౌన్స్ చేస్తారు. అవునా? ఎవరికి అనౌన్స్ చేస్తారు? ఈ 10 మంది ఎవరైతే చేశారు. నా ఆఫీస్ ఇది తీసుకుంటా నేను. అది కూడా కెమెరానేగా. నువ్వు పట్టుకొని చెప్పు. చూడొచ్చు. చాలా టీవీ షోల్లో, డ్యాన్స్ షోల్లో మనం చూస్తుంటాం. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరు కలిసిమెలిసి మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసిమెలిసి అనేక స్టేజ్ల మీద కూడా వ్యాఖ్యానించుకోవడం చూడు. కానీ ఇక్కడ రియల్ లైఫ్లో ఒక డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఇద్దరు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి అక్కడ వందల మంది అక్కడ చేరుకొని వాదులాడుకుంటున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. స్క్రీన్ మీద చూడొచ్చు. అక్కడ జానీ మాస్టర్ ఓవైపు, శేఖర్ మాస్టర్ మరోవైపు. శేఖర్ మాస్టర్కి కొంతమంది సపోర్ట్ చేసే డాన్సర్సు, అలాగే జానీ మాస్టర్ సతీమణి సుమలత వైపు మరికొంతమంది. ఇలా ఇద్దరు కూడా నేరుగా ఒకరికొకరు వాదులాడుకుంటున్నటువంటి దృశ్యాలు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. డ్యాన్స్ అసోసియేషన్లో ఫిల్మ్ ఫెడరేషన్ కింద
ఉండేటువంటి 24 క్రాఫ్ట్స్లో ఒక క్రాఫ్ట్ డ్యాన్స్ అసోసియేషన్. సో డ్యాన్స్ అసోసియేషన్ సంబంధించి అక్కడ ఆధిపత్యం ఎక్కువ అవుతుంది. సో డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా జానీ మాస్టర్ సతీమణి సుమలత ఉన్నారు. ఆమె ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సభ్యులందరికీ సమన్యాయం చేసే విధంగా వ్యవహరించడం లేదు అనేటువంటి ఒక వాదనను కొంత వర్గం తీసుకువచ్చింది. అక్కడ నుంచి గొడవ ప్రారంభమైంది. ఇది గత కొన్ని వారాలుగా డ్యాన్స్ అసోసియేషన్లో ఇది అంతర్గతంగా ఉన్నటువంటి ఈ వివాదం ఇప్పుడు బయటకు రచ్చకెక్కింది. చివరకు గొడవ వరకు దారితీసింది. ఇప్పుడు పరిస్థితి పోలీసులు రంగప్రవేశం చేసేంత వరకు వెళ్ళింది. సో డ్యాన్స్ అసోసియేషన్లో ఉన్న వివాదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సో ఇప్పటి వరకు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈ ఇద్దరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో అటు తెలుగే కాకుండా సో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని రంగాల్లో కూడా మన తెలుగు వాళ్ళ ఖ్యాతిని, కీర్తిని వీళ్ళు నలుదిశలా వ్యాపింపచేశారు. కానీ ఈ ఇద్దరు మాస్టర్లు ఇక్కడ అసోసియేషన్లో ఆధిపత్య పోరు కోసం ఒకరికొకరు అక్కడ విమర్శించుకుంటూ, ఒకరికొకరు వాదులాడుకుంటూ, ఒకరికొకరు అక్కడ చూడొచ్చు వాగ్వివాదం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ బ్లాక్ షర్ట్లో ఉన్నటువంటి వ్యక్తి జానీ మాస్టర్, ఆయనకు ఎదురుగా లైట్ గ్రీన్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి శేఖర్ మాస్టర్. సో జానీ మాస్టర్ వెనుక ఆయన సతీమణి డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఉన్న సుమలత ఉన్నారు. సో అక్కడ చూడొచ్చు పోలీసులు రంగప్రవేశం చేస్తే పోలీసులతో అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా నేరుగా అంటున్నారు, మీలో ఐకమత్యం లేనప్పుడు, మీ మధ్య యూనిటీ లేనప్పుడు, ఇలా గొడవలు జరుగుతున్నప్పుడు, పరిస్థితి చేజారుతున్నప్పుడు మేము రంగప్రవేశం చేయడంలో తప్పేంటి? ఒకవేళ పెద్ద గొడవ జరిగితే అప్పుడు పరిస్థితి చేయి దాటిపోతే ఖచ్చితంగా పోలీసులు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే మేము వచ్చామంటూ అక్కడ శేఖర్ మాస్టర్తో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు చూశారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు డాన్సర్స్, సో జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్, వీళ్ళిద్దరూ కూడా మన తెలుగు రంగంలోనే కాకుండా, సినీ రంగంలోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఒక నెంబర్ 1 డాన్సర్స్గా పేరు తెచ్చుకున్నారు. కానీ చివరికి ఇలా అసోసియేషన్ మీటింగ్లో ఇద్దరు గొడవ పడుతున్నటువంటి వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చెప్పండి, నేను డైరెక్ట్ చెప్తా. ఎవరికి హక్కు లేదు. ఒక్క నిమిషం, ఇదే బైలాలో, ఏది ఫెడరేషన్ బైలాలో ఏముంది? వేరే యూనియన్ అంతర్గత విషయాల్లో వేరే యూనియన్ అంతర్గత విషయాల్లో ఎస్, మరొకసారి జానీ మాస్టర్ అక్కడ కెమెరా ముందుకు వచ్చి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడారో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నేను డైరెక్ట్ చెప్తా. ఎవరికి హక్కు లేదు. ఒక్క నిమిషం, ఇదే బైలాలో, ఏది ఫెడరేషన్ బైలాలో ఏముంది? వేరే యూనియన్ అంతర్గత విషయాల్లో వేరే యూనియన్ అంతర్గత విషయాల్లో ఎస్, జానీ మాస్టర్ చాలా ఆవేశంగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఫెడరేషన్లో ఉన్నటువంటి బైలాస్ ప్రకారం ఆ నిబంధనలు ఎవరు ఇక్కడ పాటించడం లేదు. వేరే యూనియన్కి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో మరొక యూనియన్కి సంబంధించినటువంటి వ్యక్తులు వేలు పెట్టడం ఎంతవరకు కరెక్టు? అసలు ఫెడరేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఫెడరేషనే ఉండాల్సినటువంటి అవసరం ఏముంది ఈ నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కుతున్నప్పుడు అంటూ కూడా ఆయన చాలా ఆవేదన పూరితంగా, ఆవేశభరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది. మొత్తానికి తెలుగు డ్యాన్స్ అసోసియేషన్లో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే నెంబర్ 1 డాన్సర్స్గా పేరు తెచ్చుకున్నటువంటి జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ 2 వర్గాలుగా చీలిపోయి ఒకరినొకరు వాదులాడుకుంటున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెద్ద వివాదంగా మారినటువంటి పరిస్థితి. సో మీకేమనిపిస్తుంది? ఇప్పటి వరకు తన డాన్సెస్తో ఒక నెంబర్ 1 డ్యాన్స్ మాస్టర్స్గా ఉన్నటువంటి ఇద్దరు ఇవాళ ఆధిపత్య పోరులో భాగంగా ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకుంటూ, తిట్టుకుంటూ 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.